నాకు నీకు పోలికేంది బండి సంజయ్ కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. మీకు ఓట్లు అడిగే అర్హత ఎక్కడిది, హక్కెక్కడిది అని నేను అడుగుతున్నా. 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఇస్తే సిల్లి గవర్నర్ తెచ్చినవా? ఆయన అంటుండు లక్షల కోట్లు ఇచ్చినామని. లక్షల కోట్ల నేను లెక్క చెప్పదలుచుకున్నా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి. ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, సిజిఎస్టీ అనుకోండి, పన్నుల రూపంలో కేంద్రానికి మనం 1 రూపాయి చెల్లిస్తే కేంద్రం తిరిగి 42 పైసలు మనకిస్తుంది. అదే బీహార్ 1 రూపాయి చెల్లిస్తే 7 రూపాయల 6 పైసలు బీహార్కి ఇస్తారు. ఉత్తరప్రదేశ్ 1 రూపాయి చెల్లిస్తే 3.5 రూపాయలు ఉత్తరప్రదేశ్కి ఇస్తారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా, 1 రూపాయి బీహార్ చెల్లిస్తే 7 రూపాయలు ఇస్తున్నావు, 1 రూపాయి ఉత్తరప్రదేశ్ ఇస్తే 3.5 రూపాయలు ఇస్తున్నావు, 1 రూపాయి మేము పన్ను చెల్లిస్తే 42 పైసలే మా తెలంగాణకి ఎందుకు వస్తున్నాయి? మా సొమ్ము మీరు దొంగిలించిండ్రా, మీ సొమ్ము మాకిచ్చిండ్రా? లెక్కలు తేల్చుకుందామా కిషన్ రెడ్డి? చర్చకు సిద్ధమా? బీహార్ ఉత్తరప్రదేశ్కి అన్ని నిధులు ఎందుకు? నా 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అన్యాయం ఎందుకు అని నేను కిషన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నా. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, చదువుకున్న విఘ్నులైన పట్టభద్రులు ఇవన్నీ ఆలోచన చెయ్యండి. భావోద్వేగాలకో లేకపోతే వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తే అబద్ధాల ప్రేరణలో మీరు నిర్ణయాలు తీసుకోకండి. మీరు విఘ్నులు, మీరు చదువుకున్నోళ్ళు, మీరు డాక్టర్లు, మీరు లాయర్లు, మీరు ఇంజనీర్లు, మీరు పట్టభద్రులు. మీ ఓటుకి ఎంతో విలువ ఉంది, మీ ఆలోచనకి ఎంతో పదునుంది. తెలంగాణ ఉద్యమాన్ని చేసిన వాళ్ళు మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు మీరు. మీ ఓటు ఎవరికి వేయాలో విచక్షణతోనే వేయండి. ఈరోజు ఆలోచన చేయండి. మీ సమస్యలు పరిష్కరించడానికి జీవన్ రెడ్డి గారికి ఓటేస్తే మీకోసం జీవితాన్నే ఇచ్చిండు. ఇవాళ నరేందర్కు ఓటేయండి. అండగా నిలబడి మీ పనులు పరిష్కరించే బాధ్యత నాది. ఇవాళ పొన్నం ప్రభాకర్కి మీరు ఓటేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి మిత్రులారా. ఇవాళ అందుకే మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఈ ఒక ఎమ్మెల్సీతోని ఈ ప్రభుత్వానికి వచ్చిన కష్టం లేదు, నష్టం లేదు. ఒకవేళ బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ అమెరికాకి ఏం ప్రెసిడెంట్ అయ్యేది లేదు. బీజేపీని బండకేసి కొడితే మనకు మెట్రో రైలు వస్తుంది, మూసీ నదికు నిధులు వస్తాయి, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, సమ్మక్క సారలమ్మకు నీళ్ళ మంజూరు వస్తుంది, సీతారామకు నీళ్ళ మంజూరు వస్తుంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అవుతుంది. బీజేపీని బొంద వెట్టుండ్రి, తెలంగాణకు నిధులు సాధించుండ్రి.